రామ్ గోపాల్ వర్మ చాలా వివాదం కలిగినటువంటి ఒక సంచలనటువంటి డైరెక్టర్. ఎస్, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి తనకంటూ దేశంలోనే ప్రత్యేకత చాటుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య చాలా విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నాడు. దానికి రీజన్ ఒకటే, అరెస్ట్. ఎస్, రామ్ గోపాల్ వర్మ గత 10 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండడమే కాకుండా ఎన్నో సంచలనమైనటువంటి ట్వీట్స్ కానీ, ప్రెస్ మీట్స్ కానీ, సోషల్ మీడియాలో పోస్టులు కానీ చేసి పబ్లిక్లో ఎక్కువగా నానుతూ ఉంటాడు. ఎందుకు ఇంత సెన్సేషన్ అవ్వాడు అంటే, ముఖ్యంగా ఎవరైతే సామాన్యంగా చాలా బ్యాలెన్స్డ్గా లైఫ్లో ఉండాలనుకుంటారో వారికి అగెన్స్ట్గా ఉంటారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి కొన్ని ట్వీట్లు ఇప్పుడు పెద్ద వివాదం అయ్యాయి. ఏంటా ట్వీట్లు అంటే, లాస్ట్ ఇయర్ వ్యూహం అనేటువంటి సినిమా ఒకటి తీసి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి సినిమా అనేటువంటి ప్రొజెక్షన్ మార్కెట్లో బాగా విస్తృతంగా ప్రచారమైంది. దాన్ని ప్రమోట్ చేస్తూ అప్పటి నాయకులుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీరి ఫోటోలని మార్ఫ్ చేసి ఒక సెటారికల్గా కొన్ని పోస్టులు చేయడం జరిగింది. ఆ పోస్టులు చాలా వైరల్ అయ్యాయి అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద వివాదం అయ్యింది. అయితే ఈ 1 ఇయర్లో గవర్నమెంట్ మారడం, వైఎస్ఆర్సీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి, జనసేన, బీజేపీ ఈ కూటమి మళ్ళీ గవర్నమెంట్కి రావడం, ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఒక టీడీపీ నాయకుడు కేసు వేయడం, ఆ కేసు బేస్ చేసుకొని పోలీసులు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడి నుండి పోలీసులు ఎంక్వైరీకి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అయితే ఇన్ని జరిగిన తర్వాత రామ్ గోపాల్ వర్మ నోటీసులకి రెస్పాండ్ అయ్యాడు. నోటీసులు చూసి ఫస్ట్ నోటీస్కి 1 వీక్ టైం కావాలి, నాకు షెడ్యూల్స్ ఉన్నాయి, షూటింగ్స్ ఉన్నాయి, సో డెఫినెట్గా నేను రాలేను, నాకు ఇంకొంచెం టైం కావాలని చెప్పి ఫస్ట్ నోటీస్కి రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే పోలీస్ వాళ్ళు 1 వీక్ కాకుండా తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసి సెకండ్ నోటీస్ ఇచ్చారు. సెకండ్ నోటీస్ టైం కూడా గడిచిపోయింది. అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆ నోటీస్కి కూడా ప్రాపర్ రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత మీడియాలో చాలా ఎక్కువగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడని, అసలు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో లేడని, ఇంకా కోయంబత్తూరు కానీ, తమిళనాడు కానీ, లేదా బాంబేకి వెళ్ళిపోయాడని చెప్పి రకరకాల రూమర్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది, అదేంటంటే కోయంబత్తూరులో ఒక మూవీ ప్రమోషన్కి సంబంధించి ఒక మూవీ షూటింగ్లో దిగినటువంటి ఫోటో ఒకటి షేర్ చేయడం జరిగింది. సో ఈ ఫోటో చూసిన తర్వాత పోలీసులకు ఒక అనుమానం వచ్చింది, రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూరులో ఉన్నాడేమో అని. సో అక్కడికి కూడా ఒక పోలీస్ బృందం వెళ్ళిందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు, ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దాంతోపాటు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు, తన ఆఫీస్ జనరల్గా ఆర్జీవీ డెన్ అనేది ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉంది. సో ఆ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి డెన్లో రామ్ గోపాల్ వర్మ గారు లేరు, మరి ఎక్కడ ఉన్నారు? అలా కాకుండా ఒక సినిమా హీరో ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్పి శంషాబాద్లో అని చెప్పి ఒక టాక్ వినిపిస్తూ ఉంది. సో అటువంటి టాక్స్ వచ్చినటువంటి సందర్భంలో రామ్ గోపాల్ వర్మ ప్రధానంగా అసలు ఎక్కడున్నాడు, అరెస్ట్కి భయపడుతున్నాడా, అరెస్ట్ అయితే నా పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఇవన్నీ చూసినట్టయితే రామ్ గోపాల్ వర్మ నిజంగా భయపడుతున్నాడా అని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఎటువంటి భయం లేకుండా ఏ కేసులైనా నేను ఎదుర్కొంటాను, నేను ఏం చేసినా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే చేస్తాను అనేటువంటి
కాన్ఫిడెన్స్లో ఉండేటువంటి రామ్ గోపాల్ వర్మకి భయం స్టార్ట్ అయిందా అనేటువంటి ఒక క్వశ్చన్ యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం అవుతూ ఉంది. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ దీనికి ఆన్సర్ ఇస్తూ ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలో రామ్ గోపాల్ వర్మ చెప్పిన విషయం ఏంటంటే తాను ఎక్కడికి వెళ్ళలేదని, కేవలం ఇది ఒక కుట్రపూరితంగా కావాలని చెప్పి ఒక నార్మల్ ఒక డమ్మీ కేసు వేశారని చెప్పి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. ఎందుకంటే నేను ఎవరినైతే టార్గెట్ చేస్తూ సెటారికల్గా ఒక కామికల్గా ఒక ఫోటోని మార్ఫ్ చేసి పెట్టానో అది డైరెక్ట్గా వాళ్ళు వేయలే కేసు, ఎవరో థర్డ్ పర్సన్ వేశాడు. డైరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రెస్పాన్స్ అవ్వాలి తప్ప ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ రెస్పాన్స్ అవ్వడం ఏంటి అనేటువంటిది ఒక వాదన అయితే, రెండోది ఎప్పుడో 1 year బ్యాక్ చేసినటువంటి పోస్ట్కి సంబంధించి ఇప్పుడు ఇంత హడావిడిగా నోటీసులు ఇవ్వడం, ఇంత హడావిడిగా పోలీసులు రావడం, ఇంత ఫోర్స్గా 1 by 1 రకరకాల ప్లేసెస్లో కేసులు వేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తున్నారు. ఇక వారు ఏమంటారంటే ఇటువంటి కేసెస్లో కొన్ని సందర్భాలలో డిజిటల్గా కూడా అటెండ్ అయితే సరిపోతుంది అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ లాయర్ చెప్పడం జరిగింది. ఇదంతా చూసినట్లయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యారో అప్పటి నుండి రామ్ గోపాల్ వర్మ కానీ వైఎస్ఆర్సిపి నాయకుల్లో కానీ ఒక టార్గెట్గా అయ్యారనేటువంటిది స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి కానివ్వండి, ఆర్జీవి కానివ్వండి, వీరు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండే, అప్పటి సిచ్యువేషన్లో ప్రత్యర్థులుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీరిపైన చాలా నేరుగా టార్గెట్ చేసి సెటారికల్గా వాళ్ళ కుటుంబాలని అవమానిస్తూ కొన్ని ట్వీట్స్ చేయడం కానీ, కొన్ని సెటారికల్గా కొన్ని మూవీస్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ పైన కూడా ఒక మూవీ తీయడం జరిగింది. సో ఈ విధంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పటి నుండి దాదాపుగా వీరందరూ కూడా సైలెంట్గానే ఉన్నారు. ఎందుకంటే అది వారికి అనుకూలమైనటువంటి గవర్నమెంట్ లేదు, దాంతోపాటు ఎటువంటి ఇబ్బందులు ఎక్కడి నుంచైనా రావచ్చనేటువంటి ఒక భయం కూడా ఉండి ఉండొచ్చు. అందుకని గవర్నమెంట్ మారినప్పటి నుంచి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. అయినప్పటికీ ఆ గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని విషయాల పైన ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు బుక్ అవుతూ ఉన్నాయి. సో ఆ వాటికి సంబంధించినటువంటి పర్యవసానమే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పైనటువంటి కేసు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అసలు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతాడా లేదా అనేటువంటిది చూడాలి, అసలు ఏం జరుగుతుంది అనేది.